హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఫార్మా స్పీడ్స్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ టెర్మినాలజీస్. కమింగ్ టు ద టాపిక్, ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొడక్షన్ ఆఫ్ నార్మల్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ యూరిన్. దీన్ని పాలియూరియా అంటారు. ఇదేంటంటే నార్మల్ కండిషన్లో కూడా యూరిన్ అనేది ఎక్కువ రావడాన్ని పాలియూరియా అంటారు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ అబ్నార్మల్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ యూరిన్. ఇదేంటంటే ఒలిగురియా అంటారు. ఇది యూరిన్ అమౌంట్ అనేది తక్కువగా రావడాన్ని ఒలిగురియా అంటారు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్యూరియా. డిస్యూరియా మీన్స్ ఏంటంటే పెయిన్ఫుల్ ఆర్ డిఫికల్టీ యూరినేషన్. దెన్ నెక్స్ట్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఎట్ నైట్. దీన్ని నెక్టూరియా అంటారు. ఇది ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్లలో జరుగుతుందన్నమాట. దెన్ నెక్స్ట్ హెమటూరియా. హెమటూరియా అంటే బ్లడ్ ఇన్ యూరిన్. ఎప్పుడైతే యూరిన్లో బ్లడ్ వస్తుందో దాన్ని హెమటూరియా అంటారు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ ఆఫ్ ఎపిటైట్ అంటే అనెరుక్సియా అంటే ఆకలి లేకపోవడాన్ని అనెరుక్సియా అంటారు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ ఆఫ్ హెయిర్ని ఏమంటారంటే హలోపేషియా అంటారు. హలోపేషియా అంటే ఏంటంటే హెయిర్ మొత్తం లాస్ అవ్వడాన్ని హలోపేషియా అంటారు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ ఆఫ్ స్లీప్ని ఏమంటారంటే ఇన్సోమియా అంటారు. ఇది నిద్ర లేకపోవడం వల్ల దాన్ని ఇన్సోమియా అంటారు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ ఆఫ్ మెమరీ. దీన్ని అమ్నీషియా అంటారు. అమ్నీషియా అనేది ఎక్కువగా ఏజ్డ్ పీపుల్స్లో లేదా ఓల్డ్ ఏజ్ పీపుల్స్లో ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్ఫాజియా అంటే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్. మనం తిన్న తర్వాత మింగడానికి కష్టంగా ఉంటుందో ఆ కండిషన్ని డిస్ఫాజియా అంటారు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి అఫేసియా అంటే ఇనబిలిటీ టు అండర్స్టాండ్ ఆర్ ప్రొడ్యూస్ స్పీచ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ బ్రెయిన్ డ్యామేజ్. దీన్ని అఫేసియా అంటారు. ఇదేంటంటే కొన్ని కేసెస్లో బ్రెయిన్ డ్యామేజ్ అయినప్పుడు ఆ మనిషికి అర్థం కాకపోవడం లేదా మాట్లాడకపోవడం అనేది జరుగుతుంది. దెన్ నెక్స్ట్ దీన్ని అఫేసియా అంటారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి వామిటింగ్ ఆఫ్ బ్లడ్. దీన్ని హిమటైమినస్ అంటారు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే బ్లడ్ ఇన్ పీసెస్. దీన్ని మలైనా అంటారు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిప్లోపియా అంటే కండిషన్ ఆఫ్ డబుల్ విజన్. ఓకేనా, డిప్లోపియా అంటే కండిషన్ ఆఫ్ డబుల్ విజన్. దీన్ని డిప్లోపియా అంటారు. దెన్ వైట్ ప్యాచెస్ ఇన్ మౌత్. దీన్ని ల్యూకోప్లేకియా అంటారు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే జాంతోడెర్మా అంటే ఎల్లో కలరేషన్ ఆఫ్ స్కిన్. దీన్ని ఏమంటారంటే జాంతోడెర్మా అంటారు. డెర్మా అనేది ఏ డిసీజ్కి పేరు వచ్చినా గుర్తుపెట్టుకోండి, అది ఫస్ట్ స్కిన్ రిలేటెడ్ని డెర్మా అంటారు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి జీరోడెర్మా అంటే ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ ఆఫ్ స్కిన్ అన్నమాట. దెన్ అనప్లేసియా అంటే నార్మల్ డిఫరెన్షియల్ సెల్ అన్నమాట. అంటే ఏంటంటే నార్మల్ సెల్ అనేవి అబ్నార్మల్గా ఉంటాయి. ఆ కేసెస్ని అనప్లేసియా అంటారు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి హైపర్ప్లేషియా అంటే అబ్నార్మల్ ఇంక్రీజ్డ్ ఇన్ ది నెంబర్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ ఇన్ నార్మల్ ఆఫ్ ద టిష్యూ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ నార్మల్ ఫ్యాషన్ విత్ సబ్సిక్వెంట్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది అఫెక్టెడ్ పార్ట్. దీన్ని హైపర్ప్లాసియా అంటారు. దెన్ డిస్ప్లాసియా మీన్స్ ప్రజెన్స్ ఆఫ్ ది సెల్స్ ఆఫ్ ది అండ్ అబ్నార్మల్ టైప్ విత్ ఇన్ ఏ టిష్యూ విచ్ మే సిగ్నిఫై ఏ స్టేజ్ ప్రొసీడింగ్ ది డెవలప్మెంట్ ఆఫ్ క్యాన్సర్. ఇవనేది ఏంటంటే సెల్స్ అనేవి నార్మల్గా కనిపిస్తాయి కానీ అవి అబ్నార్మల్గా కనిపిస్తాయి. నార్మల్ సెల్స్ కాకపోతే ఇవి క్యాన్సర్ సెల్స్ మాత్రం కాదు అని దాన్ని డిస్ప్లాసియా అంటారు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ సెల్స్ ఇంటూ అబ్నార్మల్ ఫామ్ అన్నమాట. దీన్ని మెటాప్లాసియా అంటారు. దీన్ని ఎలా అంటే నార్మల్ సెల్స్ ఏదైతే ఉంటాయో అబ్నార్మల్ సెల్స్లోకి కన్వర్ట్ అవుతాయో దాన్ని మెటాప్లాసియా అంటారు. దెన్ నెక్స్ట్ వన్ నియోప్లాసియా అంటే అబ్నార్మల్ అండ్ ఎక్సెసివ్ గ్రోత్ అండ్ టిష్యూ, వీటిని నియోప్లాసియా అంటారు.
ఇదేంటంటే ఏదైతే టిష్యూ ఉంటుందో అది అబ్నార్మల్ లాగే అండ్ ఎక్సెసివ్ గ్రోత్ అనేది చూపిస్తుంది, దాన్ని నియోప్లాసియా అంటారు. దెన్ హైపర్ప్లాసియా, మెటాప్లాసియా, డిస్ప్లాసియా ఆర్ రివర్సిబుల్ బికాస్ దే ఆర్ రిజల్ట్ ఆఫ్ స్టిమ్యులస్ వల్ల ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇది రివర్సిబుల్ ప్రాసెస్ అన్నమాట. దెన్ నెక్స్ట్ వన్ నియోప్లాసియా గురించి ఏంటంటే ఇది రివర్సిబుల్ బికాజ్ ఇట్ ఈస్ అటానమస్. ఇది అటానమస్ కాబట్టి ఇర్రివర్సిబుల్ అన్నమాట. దెన్ ఇన్ డిస్ప్లాసియా దిస్ సెల్స్ లుక్స్ అబ్నార్మల్ అండర్ మైక్రోస్కోప్స్ బట్ ఆర్ నాట్ క్యాన్సర్. అండ్ ఫైబ్రోప్లాసియా ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ ఫైబ్రస్ టిష్యూ. థ్యాంక్ యూ.